రవితేజ గారు గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ మూవీ అన్న. చూసినంతసేపు బోర్ కొట్టింది, అయినా కానీ అక్కడక్కడ బోర్ కొడుతూ అక్కడక్కడ కామెడీతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సీట్లో కూర్చోబెట్టే విధంగా అయితే చేశారు. ఇది ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అని చెప్పకుండా అందంగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు సినిమాకి. అంటే ఒక 2.5 గంటల సేపు అక్కడక్కడ చిన్న ఫాల్స్ ఉన్నాయి, బట్ ఏమీ సినిమాలో అంత పట్టించుకోవాలని అవసరం లేదు. ఏంటంటే కిషోర్ తిల్మర్ గారు డిసప్పాయింటెడ్, ఎందుకంటే స్టోరీ రొటీన్గా రాసుకున్న స్క్రీన్ ప్లే అయితే మాయ చేయాలనుకున్నా, అది కొద్ది వరకు వర్కౌట్ అయింది, కొద్ది వరకు అవ్వలేదు. మెయిన్ ఫిల్లర్ ఏదైనా ఉంది అనుకుంటే భీమ్స్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఒక 1-2 సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. అలాగే రవితేజ గారి ఎనర్జెటిక్ లెవెల్ చాలా అంటే చాలా ఎంగేజ్గా మనకు ధమాకా లాంటి ఒక యాటిట్యూడ్ అయితే తీసుకొస్తారు ఇందులో. సో నా వరకు అయితే నచ్చింది. కానీ ముందుగా ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కామెడీ బాగుంటుంది. మెయిన్ లీడ్ ఏదైనా ఉందంటే కనుక సత్య గారు. ఆయన కామెడీని ఎంజాయ్ చేయకుండా ఎవరు ఉండరు. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్లోనే తెగ నవ్వుతారు. అలాగే సునీల్ గారు కూడా ఓ మాదిరిగా చాలా అంటే చాలా నవ్వించారు. కంబ్యాక్ సునీల్ అనుకొచ్చే సినిమాతో సునీల్ గారు సత్య గారు కలిపి ఫస్ట్ హాఫ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆ కామెడీ లెవెల్ తగ్గుద్ది, ఆ స్టోరీ లెవెల్ రొటీన్ అయిపోద్ది. అది కొంచెం ఇంకా రెగ్యులర్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం బోర్ ఫీల్ అవుతారు. మళ్ళీ క్లైమాక్స్ ఆ డీజే రిమిక్స్ ట్రాక్ ఎప్పుడైతే వస్తుందో అది మళ్ళీ లెగుస్తుంది అనమాట. సో అలాగా పడుతూ లేస్తూ ఎలాగైతే సినిమా అనేది ఒక యావరేజ్ మూవీగా అయితే నిలిపారన్న. మరీ అంత బోర్ కొట్టే సినిమా కాదు, చెత్త సినిమా కాదు. హ్యాపీగా వెళ్ళి ఒకసారి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే సినిమా. ఎటు వంగర సీన్స్ కూడా లేవు. సో ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా గ్లామరస్గా కనిపించారు. ఇంకా గత సినిమాలతో పోలిస్తే శంకర్ వరప్రసాద్ ఇది బెటర్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ భీమ్స్ మాత్రం మెయిన్ ఫిల్లర్ అన్న ఈ సినిమాకి మాత్రం.